హలో గాయ్స్, నేను మీకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో గాయ్స్, thumbnail చూస్తుంటే అర్థం ఏంటది ఈరోజు మనం ఏ టాపిక్ మీద వీడియో చేసామని చెప్పేసి. సో మా టీం ఆయన అంటే అన్న కింద కోచింగ్ తీసుకునే ఆయనే ఉదయ్ బ్రో అని చెప్పేసి మా ఫ్రెండ్ అనమాట. సో అంటే ఇంతకుముందు నుంచే ఫ్రెండ్కి ఫ్రెండ్ అట్లా కలిసినాం అనమాట. సో అన్న దగ్గరే ట్రైనింగ్ తీసుకుంటుండే ఆయన కూడా. ఈవినింగ్ వస్తాడు, ఇద్దరం కలిసి ఆనంద్ అన్న దగ్గరికి వెళ్తున్నాం. సో అంతే, అదే టాపిక్. అయితే ఇప్పుడైతే వర్కౌట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఈవినింగ్ చేసుకోవచ్చు, బట్ టైం ఉంటుందో మన వర్కౌట్ తెలుసుగా, పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా. ఇప్పుడైతే షోల్డర్స్ ఆర్మ్స్ ఉంది వర్కౌట్. షోల్డర్స్ ఇప్పుడు చేస్తా, కుదిరితే ఆర్మ్స్ అన్న దగ్గర చేద్దాం. అది స్టార్ట్ చేద్దాం. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up, that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regrets. Live with every breath, see my message start to spread. And I had so many dreams, then you hit your teens. Life ain't really what it seems, try to find out what it means. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all this art, it's my only medicine. Yeah, everything I do, I'm just being genuine. Yeah, I'm sick of being screwed, feel my own adrenaline. Yeah, I do just what I do, and I hope you let me in, yeah. I'm grateful, oh yeah, able, oh yeah, I'm stable, oh yeah, no label, oh yeah, you know me, I have only a path, I'm lonely, but damn, I'm going to win. I don't want no fake love, I want the real stuff. Everybody listen up, cause I'll only say it once. I'm gonna show you all the path, if you want it bad. I'm gonna show you where it's at, yeah, how you can get it back. Yeah, cause I ain't never done, I'll be number one. Working hella hard until I get just what I want. Yeah, rises like the sun, yeah, fatal like a gun. Shooters gonna shoot and I'm gonna shoot until I won. Yeah. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all this art, it's my only medicine. Yeah, everything I do, I'm just being genuine. Yeah, I'm sick of being screwed, feel my own adrenaline. Yeah, I do just what I do, and I hope you let me in, yeah. I'm grateful, oh yeah, able, oh yeah. సో గాయ్స్, వర్కౌట్ అయితే షోల్డర్స్ అయితే అయిపోయింది, ఓన్లీ షోల్డర్స్ అయిపోయింది అనమాట. సో నీ అవ్వ ఆగు. ఏం లేదులే. సో ఆర్మ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు యాప్స్ కొడుతున్నా, షోల్డర్స్ అయిపోయింది, యాప్స్ కొడుతున్నా. ఇంకొక 3 సెట్స్ ఉన్నాయి అబ్బా, లెగ్ రేస్. సో అయితే ఇంకా ఆర్మ్స్ ఉన్నాయి, ఆర్మ్స్ మిగిలిపోయినాయి, కార్డియో మిగిలిపోయింది. కార్డియో అయితే ఈవినింగ్ అన్న దగ్గరికి వెళ్తున్నారు అందుకే. సో కార్డియో అయితే ఇప్పుడు చేస్తా, ఈవినింగ్ అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆర్మ్స్ చేద్దాం. అన్నదేమో లెగ్స్ ఉందంట వర్కౌట్, ఉదయ్ బ్రోదేమో. సో అయితే ఆర్మ్స్ అన్న దగ్గర చేసుకున్నాం అంతేగా. మాట్లాడదాం, ఉదయ్ బ్రో వస్తాడు, 4కి వస్తాడు, అప్పుడు మాట్లాడదాం. ఈ అమ్మ జీవితం 40 మినిట్స్ కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేస్తే ఆ ఎడిట్లో ఏమైందో ఏమో, ఎటుపోయిందో నా వాయిస్ అంతా. నేను ఎడిట్ చేసిన మొత్తం ఎటుపోయిందో నీ అమ్మ. వెంటనే ఎక్కుతుంది నాకు ఘోరంగా. మళ్ళీ కూర్చొని ఇప్పుడు హాఫ్ అన్ అవర్ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి.
ఇంత హీట్లో ఫ్యాన్లు అవి మొత్తం ఆపేసి మరి వాయిస్ ఓవర్ ఇస్తే అది ఎటుపోయిందో అమ్మ, ఈ అమ్మ జీవితం. సో ఇంకొక 10 minutesలో అయితే స్టార్ట్ అవుతాం అనమాట మన ఆనందన్న దగ్గరికి వెళ్ళడానికి. వెదర్ చూస్తే మొత్తం వర్షం పడేటట్టుంది. బైక్ మీద వెళ్తున్నాం, ఏమవుతుందో చూడాలి మరి. సో రత్నదీప్కి వెళ్ళి కొంచెం ప్రోటీన్ బార్, అస్సలు ఎనర్జీ లేదు, మధ్యాహ్నం రైస్ కూడా తిన్నది కూడా లేదు. సో ఒక ప్రోటీన్ బార్ వేసేసి స్టార్ట్ అవుతాం. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే, గుడ్ మార్నింగ్. నొక్కినా అప్పుడే నొక్కినా అది పంపిస్తానండి లొకేషన్. నేను లోపల ఉండి పెట్టినా బ్రో, లోపల ఉండి పెట్టినా ఏడికి వచ్చింది. నమస్తే. సో చెప్పు బ్రో, ఏంటి సంగతులు? అంత మీ అంత కాదులే బ్రో, మీరంటే స్ట్రెట్ ఉంటారు, మొత్తం కొవ్వు తప్పితే అనేది ఇక్కడ. చూద్దాం, రేపు చూద్దాం, ఇప్పుడే చూద్దాం. సో స్టార్ట్ అవుదాం. పెట్టిండు అన్న లొకేషన్? ఉంది నాకు పెట్టిండు. టెక్నో లైఫ్ జిమ్ అంటే టెక్నో జిమ్ అని. లాస్ట్ టైం అక్కడికే పోయింది నేను. ఓకే సో స్టార్ట్ అవుదాం. ఓకే బాయ్, అక్కడ కలుసుకుందాం. సో ఈ బండి మీకు గుర్తుండే ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ టైం అన్న దగ్గర పోయినప్పుడు ఇదే బండి మీద వెళ్ళాం అనమాట. సో మాట్లాడు బ్రో, నువ్వు ఏదైనా మాట్లాడు, ఎందుకంటే సైలెంట్ ఉంటావు. కొంచెం సిగ్గుపడుతున్నాడు బ్రో. నాకు కూడా సిగ్గే, కాకపోతే అవసరం అలాంటిది, మాట్లాడాలి. మాట్లాడితేనే బ్రతకగలుగుతాం అన్నట్టు. సో వెళ్దాం. సో గాయస్ అన్న దగ్గరికి అయితే వచ్చేసినాం. కొంచెం అన్నం చూడంగానే సిగ్గు, భయం అన్నీ వచ్చేస్తాయి, మాటలు రావు ఫస్ట్ ఎందుకో. ఏందో ఇంకా నన్ను అమ్మాయిలా సిగ్గుపడుతున్నాడు మనోడు నన్ను చూసి. ఏమో అన్న కొంచెం రైట్. సో కలిసామాట మామూలుగా. యాక్చువల్లీ వేరే క్లయింట్ కూడా కలిసా అంటే వాళ్ళ ఫ్రెండ్. సో తను కూడా వస్తుంటే ఇద్దరు కలిసి వచ్చారు. సో ఇంకా తన కోసం వెయిటింగ్. ఇది వస్తే ఒకసారి కండిషన్ చెక్ చేసి అట్లా ఏమైనా కోచింగ్ అవన్నీ కొంచెం చేద్దామని ప్లాన్ ఉండే. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే. దీన్ని పెట్టి గ్రూప్స్ తీసేస్తారు. గ్రూప్స్ తీసేసి ఇదంతా ఓపెన్ చేయాలి. ఇదంతా ఓపెన్ చేయాలి. బ్యాగ్ ఆఫ్ చేయి. బ్యాగ్ ఎక్కువ ఆఫ్ చేయాలి. లెగ్స్లో వెయిన్స్ వస్తున్నాయి మంచిగా. లెగ్స్ ఘోరం ఉన్నాయి బ్రో. లైక్స్ ఇంప్రూవ్ అయ్యాయి బాగా అప్పుడు. మీరు చూపించారు. అయిపోయిందా? అయిపోయింది. నువ్వు నేను చేస్తా వీడియో. మీరు తీయండి అన్న. ఓ పట్టుకోండి, వీడియో తీయండి. ఇటు నేను చేస్తాను, మీరు వెళ్ళండి, నేను ఫ్రేమ్లో ఉండాలి. లెగ్ సీజన్ ప్యాంట్ సీజన్. మొత్తానికే తీసాను. బ్యాక్ వేరే లెవెల్. కొంచెం ఫ్యాట్ పట్టేసినట్టుంది బ్రో బ్యాక్లో, ఇంత ముందు
అబ్డోమిన్ స్క్వీజ్, అబ్డోమిన్ స్క్వీజ్ చేయాలి. అబ్డోమిన్ ఎలా స్క్వీజ్ చేయాలి, ఇక్కడ నుంచి ఫ్రంట్ ఇది ఎలా పెట్టి ఇది అవుట్ చేసి ఫ్రంట్ చేయాలి. డ్రాప్ చేయాలి, ఫాస్ట్ చేయాలి. ఫుడ్ ఐటమ్స్లో మనం డిస్కస్ చేసినట్టు ఏది ఎక్స్ట్రా చేయదు. ఎక్స్ట్రా ఏం లేదు, ఆ, ఓన్లీ మీరు బండ్ అయిపోతున్నాయి కదా అని చెప్పి టైప్లో మెల్ట్ చేయకుండా ఏది తీసుకోలేదు. ఓకే, మొత్తం మెజరింగ్ ఆన్ పాయింట్. ఏది బాడీలోకి ఏది అవుతుందా ప్రతిదీ ప్రతిదీ వెళ్ళేది, ప్రతిదీ మెజరింగ్ చేసుకోవాలి. ఆ మెజర్ చేసుకుని కూడా మన ప్లాన్లో ఏది ఉందో అదే అది దాటి ఏది తీసుకో. ఓకే, మన బనానాస్ లేదు లేకుండా వెయిట్ పెరిగింది అన్న, ఇంకా అది యాడ్ చేసిన అన్నా మీకు ఒకటి చెప్పాలి. మొన్న అంటే ఇట్లా అవినాష్ అన్న వాళ్ళు కొంచెం మెంటలీ డిస్టర్బ్డ్ ఉన్నా, అందుకని అవినాష్ అన్న వాళ్ళు బయటికి వెళ్తుంటే సరదాగా వాళ్ళతో పాటు వెళ్దామని చెప్పేసి వెళ్ళి వాళ్ళు తింటుంటే కొంచెం చికెన్ 65 తీసుకుంది. వేరే తగ్గిపోయాను. దగ్గర ఉన్నా కదా 70 days మళ్ళీ ఇవన్నీ రికార్డ్స్ అన్ని స్టేజ్ మీదకి వెళ్ళాక ఉంటాయి మనకి. ఓకే, అలా ఆ రోజు మొత్తం చేసుకుంటే బాగుండేది. అవునవునవును అర్థం. ఇదంతా అంత చేయదు, ఇలాగా బాడీ అంతా ఏం చేయదు, సింపుల్ సింపుల్ నుంచి అంతే. అడ్వాన్స్ తీస్తే సింపుల్. దీన్ని బ్యాక్ ఆఫ్ చేసి దీన్ని అంత ఓపెన్ చేస్తే ఈ మిడ్ సెక్షన్ ఏం కనపడదు, ఇంకా స్ట్రెచ్ అయిపోతుంది. అది పోలీస్ స్టేషన్లో చేద్దాం ఉన్నాను. చూడండి బ్రో నీకంటే చాలా దారుణంగా ఉండేది నా ఫ్యాట్ 1 month బ్యాకే బ్యాక్లో. నాకంటే చాలా హెవీగా ఉన్నాయి బ్రో. ట్రైసెప్ పోజ్ అది. ఓకే నా షోల్డర్స్కి ఏందన్న పోజ్ ఇదేనా? అసలు బ్యాక్ పోలీస్లో కరెక్ట్గా స్పీచ్ చేస్తే ఫ్యాట్ పోతే పిట్ట పిల్లలకి అయితే అది సాక్రిఫైస్. మొన్న 6th చేంజ్ చేసాం మళ్ళీ. నేను ఇప్పటికే స్కినీగా కనిపిస్తున్నా అన్న. అంటే 6th చేంజ్ చేసాం బ్రో, ఇప్పుడు 6th చేంజ్ చేసాం. ఏం మాట్లాడాలా? ఓకే ఉదయ్ బ్రో మీరు మాట్లాడండి. సరే మొత్తానికి ఇంత ముందు ఒక జిమ్కి వెళ్దాము, అదేమో జీన్ ప్యాంట్స్ వేసుకుందాం అని చెప్పి జిమ్కి ఎలా చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకో జిమ్కి వచ్చాము, కండిషన్ చెక్ చేసుకొని ఏం చేయాలి, ప్లాన్స్లో ఏమైనా చేంజెస్ చేయాలా అని చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాం. చాలా బాగా ఉంది, వెళ్ళిపోతుంది. నిజంగా అన్న చాలా బాధగా ఉంది. నేను ఇంకా పోజింగ్ ఉంటుంది వర్కౌట్ చేస్తామని చెప్పేసి ట్రైపాడ్తో సహా వచ్చినాం గట్టిగా వీడియోస్ తీసుకుందామని, బట్ ఏది అవ్వలేదన్నమాట. సో టైం కుదరలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ అక్కడ ఆ మనిషి కూడా అలౌ చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కోడ్ కూడా స్కాన్ అవ్వట్లేదు. జస్ట్ వాష్రూమ్కి వెళ్ళి కండిషన్ చెక్ చేసుకుని వచ్చినా అంతే. సో వెళ్తున్నాం. ఇంకొకసారి ప్లాన్ చేద్దాం, అప్పుడు ప్లాన్ చేద్దాం. సరే అన్న ఓకే ఫిట్నెస్లోకి వెళ్తాం. సో గాయ్స్ జిమ్కి అయితే వచ్చేసినాం అనమాట. వచ్చే దారిలో మన ఫస్ట్ కాపీ సరుకు అంటే కల్తీ సరుకు, అర్బన్ మంకీ క్యాప్ అండ్ ఎయిర్ షూస్ ఇవి కొనుక్కున్నాం అనమాట. సో ఎంత పడ్డదో చెప్పాలంటే మరి చెప్పాలా? సో ఏట్రా సో కొంచెం ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసేసి కార్డియో అయితే చేయాలి. 40 minutes ఉంది ఇంకా కార్డియో చేద్దాం. ఈరోజు ఈ వీడియోకి వచ్చేసిందే గాయ్స్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అనుకుంటే పక్కన స్క్రీన్ షాట్ ఇస్తాను, చూసి ఫాలో అయిపోండి. ఉంటా బాయ్. జై బాలయ్య.